అందరికీ నమస్తే అండి. ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకున్నట్లయితే, మిమ్మును అనాథులుగాను విడువను, మీ యొద్దకు వస్తును. యోహాను సువార్త 14:18 అధ్యాయం. సో, మనం ఈ వాక్యం చూసుకున్నట్లయితే, అనాథులు ఇక్కడ మెయిన్ ఏందంటే, మెయిను విడువను. అనాథులుగా విడువను. అనాథులంటే ఎవరండి? అనాథులంటే వాళ్ళు ఒక 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 వ్యక్తి యొక్క సపోర్ట్ గాని, వాళ్ళ మినిమమ్ అవసరతలు గాని తీర్చేవాళ్ళు లేకపోతే వారిని అనాథులంటారు. అంటే మినిమమ్ వాళ్ళ అవసరతలు తీర్చగలగాలి. లేదా ఏదైనా విషయంలో సపోర్ట్ ఉండాలి. కృంగిపోతున్నప్పుడు ఓదార్చాలి. ఇంకా ఇట్లా తన అవసరతలో ఉన్నవాడు హెల్ప్ చేయాలి. డిస్కరేజ్‌మెంట్ ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఎంతో ఇతరులు తిడుతూ ఉన్నప్పుడు మన పక్షాన నిలబడగలగాలి. ఇట్లా మనకు తోడుగా ఉంటే వాళ్ళు అనాథులు కాదు. కానీ ఎవరైతే ఆ విధంగా లేదో వాళ్ళ ప్రాబ్లమ్స్‌లో తోడుగా ఉండేవాళ్ళు ఉండాలి. అట్లా లేక ఎవరికైతే ఉండరో వాళ్ళని అనాథులు అంటారు. మనం చూస్తాం కదా గవర్నమెంట్ హాస్టల్స్‌లో వాళ్ళు సోపు కనీసం స్నానం చేయడానికి సోపులు కొనుక్కోవడానికి కూడా ఎవరు ఉండరు. సో, అందుకని ఏంటి గవర్నమెంట్ ఇచ్చిద్ది. నెలకింత మనీ ఇచ్చిద్ది. గవర్నమెంట్ హాస్టల్‌లో ఫుడ్ పెట్టిద్ది. బట్టలిచ్చిద్ది. కొన్ని ఇటువంటి అవసరతల కొరకు కొంత డబ్బు గూడా ఇచ్చిద్ది. ఎందుకు వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ నిత్య అవసరతలు తీర్చుకోవడానికి వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు గాబట్టి. సో, అయితే ఇక్కడ దేవుడేమంటున్నాడంటే, అటువంటి మనలో ఎవరన్నా అట్లా ఉంటే, ఆ విధంగా మన జీవితంలో సపోర్ట్ చేయకుండా ఎవరన్నా ఉంటే, మనం ఒంటరిగా ఉంటే, దేవుడు అవన్నీ మనకు అనుగ్రహించడానికి మన వద్దకు వస్తాను, నేను మిమ్మల్ని విడువను అంటున్నాడు. ఎన్నో అవమానాలు వచ్చినప్పుడు కృంగిపోతాము. లేదా సక్సెస్ రానప్పుడు ఎన్నో సార్లు ప్రయత్నిస్తాము. మనకు రాదు. పక్కనోళ్ళకి సక్సెస్ వచ్చిద్ది. ఎంతో వేదన చెందుతాము. కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. చేయలేని పరిస్థితులు ఎంతో ఏడుపొచ్చిద్ది, దుఃఖం వచ్చిద్ది. ఒంటరిగా పర్సనల్‌గా ఎంతో వేదన చెందుతాము. సో, అటువంటి సందర్భాల్లో మనకి సపోర్టివ్‌గా మనకి దగ్గరగా, మనకు తోడుగా మన దేవుడుంటాడని వాగ్దానం చేస్తా ఉన్నాడు. సో, అనాథులుగా ఉన్నాను అని మీలో ఎవరు ఫీల్ అవ్వకండి. ఈ వాక్యం మీరు గుర్తుంచుకోండి. ప్రార్థన చేయండి. వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభువా! నేను అనాథగా ఉన్నాను. నాకు జాబ్ లేదు. ఇంట్లో వాళ్ళు నన్నెవరు సపోర్ట్ లేదు. లోకం నాకు సపోర్ట్‌గా లేదు. నాకు జ్ఞానం లేదు. ఆహ్, చాలా ఏజ్ అయిపోయింది. జాబ్ లేదు. మ్యారేజ్ చేసుకోవాలి. సపోర్ట్ ఎవరు లేరు. నేను అనాథగా మిగిలిపోయానయ్యా! నా దగ్గరికొచ్చి నాకు తోడుగా ఉండు ప్రభు అని ప్రార్థన చేసుకున్నట్లయితే, అదిగో ఆయన వాగ్దానం ఇస్తున్నాడు గదా! వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అబద్ధం ఆడుటకు మనిషి కాడు. కాబట్టి వాగ్దానం ఎత్తిపట్టుకొని మెయిన్‌గా విశ్వాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే, ఆయన మన యొద్దకొచ్చి మనతో ఉంటాడు. ఆమేన్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.